శ్రీమద్ భగవద్గీత అధ్యాయము 5 కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. 8వ శ్లోకం 9వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ సపన్శ్వసన్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రామివాంబసా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. ऋषिपाद गुरु महाराज की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనం అందరము చర్చించబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది చాలా లీలలు కూడా దీంట్లో చర్చించబోతున్నాము. మీరందరూ కూడా దీన్ని ప్రారంభం నుంచి లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మీకు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా. సో ఈరోజు టాపిక్ చాలా ముఖ్యమైనది. ఏంటంటే మనము ప్రతి ఒక్కరికి ప్రియమైన వాళ్ళుగా కావాలంటే చేయవలసిన కర్మ, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాం, మనం అందరికి ప్రియమైన వాళ్ళం కాగలుగుతామా? కాలేము. అన్ని సందర్భాలు అందులో. సరే, ఒకరోజు మనము ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు, కానీ అందరికీ అటువంటి ప్రతి జీవికి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనము ప్రియమైన వాళ్ళం కావాలా, మనకు వాళ్ళు కూడా ప్రియమైన వాళ్ళు కావాలా, వైస్ వర్సా. ఎలా అనేది ఈ 5 శ్లోకాల్లో మనం నేర్చుకుందాం. ఇది అందరికీ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. అది మనము విని ఎవరైతే వినటం లేదో వాళ్ళకు కూడా దీన్ని, ఈ రికార్డింగ్ మీరు షేర్ చేయండి. అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, మనము ఇతరులకు ప్రియమైన వాళ్ళు మనకు ప్రియమైనప్పుడు ఎటువంటి మనస్పర్ధలు ఉండదు, ఎటువంటి అపార్థాలు ఉండవు, ఎటువంటి శత్రుత్వం ఉండదు. ఎంత ఆనందంగా జీవించవచ్చు అండి. చూడండి, ఆనందానికి ఇది పూల బాటలు లాంటిది అన్నట్టు. చూద్దాం ఈరోజు. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొనరు, అంటే భగవత్ సేవలో ఎవరైతే నిత్య నిరంతరం ఉండరో వాళ్ళు ఏం చేస్తారు? ఇవేం వాళ్ళు దాన్ని పనిగా భావిస్తారు. ఇంకా ఈ పని ఏం చేస్తాం ఊరికే అని చెప్పేసి ఆ కర్మల నుంచి విరమించడానికి కొరకు ఏం చేస్తారంటే సన్యాసించడం, అంటే కర్మ నుంచి విరమించి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అబ్బాయి, తలకాయ నొప్పి అని అనుకుంటారు. కానీ అటువంటి కర్మల నుంచి విరమించాలనే కోరికతో ఒకవేళ సన్యాసం తీసుకున్న వాళ్ళు సుఖంగా ఉండలేరు. తర్వాత
వాళ్ళు అంతిమంగా దాని కొరకు నేను ఈ పని చేయాల్సి వస్తుంది అని దాని కొరకు ఒకవేళ సన్యాసం తీసుకుంటే వాళ్ళు నా సుఖం నా శాంతి. కానీ ఎవరైతే దానికి అగనిస్ట్ గా ఎవరైతే భక్తిత్వ సేవలో నెలకొంటారో అటువంటి వాళ్ళు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు శీఘ్రమే పరబ్రహ్మాన్ని పొందగలుగుతారు. దీనికి సన్యాసం తీసుకొని భగవత్ కర్మలు చేయని వాడి పరిస్థితి ఎట్లా ఉంటదంటే, పూర్వము ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకు పని అంటే చాలా సోమరి అన్నట్టు. సోమరి, అలసత్వము, నిద్ర. కానీ ఫ్రీగా అన్ని దొరకాల. ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా ఆశ్రమంలో జాయిన్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి ఆశ్రమంలో నియమం ఏంటి? సాఫ్రాన్ బట్టేస్తే ఒక స్వామీజీ లాగా అయిపోతే చాలా అనుకుంటాడు. అలా అయిపోయి ఆయన పూర్వకాలము ఈ యొక్క సాధు సంతుల యొక్క సమూహాలు అలా తీర్థయాత్రలు తిరుక్కుంటూ ప్రవచనాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. ఆయన ఏం చేస్తాడు? ఒక సాధు సంతుల యొక్క గ్రూప్ లో ఆ గురువు గారిని పర్మిషన్ తీసుకొని కలిసిపోతాడు. ఇక వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఎవరన్నా సాధువులు వచ్చారని చెప్పేసి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకు మంచి ఉన్నత వసతి కల్పిస్తారు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. అంటే ఆయన జీవితం మంచి జరిగిపోతూ ఉంటుంది. ఒక దగ్గర ఒక ఆశ్రమంలో ఒక యజమాని చాలా బాగా చూసుకుంటాడు. ఆయన ఈ చలికాలము మంచి వసతి ఏర్పాటు చేస్తాడు, భోజనాలు నెయ్యితో వంటలు చేపిస్తాడు, చాలా చపాతీలు, చాలా రకాలుగా, రాత్రికి పాలు, స్వీట్స్, రకరకాలుగా. అలా వాళ్ళు 1-2 వారం రోజులు ఉన్నారు. వారం రోజులు భాగవత్ సప్తా మంచి కథాంతత గురుగారు చెప్పారు. అయిపోగానే రోజు పొద్దున సాయంత్రం భాగవత్ సప్తా, బ్రహ్మాండమైన ప్రసాదం. అక్కడ యజమాని చాలా నచ్చుతాడు అనమాట ఆయనకు. ఇక 1 వీక్ తర్వాత ఈ సాధు సంతులు ఎంతో వెళ్ళిపోతుంటే ఆయన సన్యాసి కాబట్టి నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా అండి, మీ ఆశ్రమంలో నేను ఉండి నేను ఇక్కడ భజన చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. సరే, ఆ ఆశ్రమానికి హెడ్ ఎవరైతే ఉన్నారో యజమాని, ఆయన అనుకుంటాడు, అరే మన దగ్గర కూడా ఎవరు లేరు కదా, చాలా బాగానే ఉంది, సరే ఉండని అనుకుంటాడు అన్నట్టు. అప్పుడు కొన్ని రోజులు అవుతుంది, ఏమీ పని చేయడు ఆయన. ఎందుకు? ఆయన సన్యాసం తీసుకునే కర్మల నుంచి విరమించుకోవడానికి కొరకు. అక్కడికి ఆశ్రమంలో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, తలా ఒక సేవ చేస్తూ ఆశ్రమం నడిపిస్తారు. లేదంటే ఎవరైనా ఒకరు ప్రవచనం ఇవ్వాలా, ఒకరు భగవంతుని సేవ చేయాలా, లేకపోతే ఒకరు గోసేవ చేయాలా, రకరకాల సేవలు ఉంటాయి. కానీ నేను ఏం సేవ చేయడు. అది ఆ యజమానికి కంప్లైంట్ వెళ్తుంది, ఇలా సేవ చేస్తలేడు అంటే, సరే పోనీలే, ఇంతకాలం మనకు సన్యాసి లేకుండా కదా ఉన్నాడు అని చెప్పేసి కేవలం ఆయన టయానికి రావాలా, ప్రసాదం తీసుకోవాలా, హాయిగా తన రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. ఏ సేవ కూడా చేయట్లేదు ఆయన. కానీ అందరికీ ఆయన అలా, ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఇష్టం? ఏదో ఒక సర్వీస్ చేయాలి టెంపుల్లో, ఆశ్రమంలో ఉన్నప్పుడు. అలా తన జీవితం గడుపుతూ గడుపుతూ ఒకనొక సమయం ఆయన కూడా శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. అందరికీ కూడా ఆయన భారం అయిపోతాడు అన్నది, ఏమీ చేయడు పని. తర్వాత అదే ఆశ్రమంలో ఒక ఆవు దూడని కంటుంది. ఆ దూడ నంది. సో చాలా బలిష్టంగా ఉంటుంది. సో అందరికి ఇష్టమవుతుంది అన్నట్టు, చాలా ముద్దుగా ఉంటుంది. అలా తీరా కొద్దిగా పెరిగిన తర్వాత యుక్త వయసుకు వస్తుంది. యుక్త వయసుకు వస్తే ఏం చేస్తారు? వ్యవసాయానికి తీసుకెళ్తారు. కానీ ఆ నంది అస్సలు పని చేయదు అన్నట్టు. అందరికి అనిపిస్తుంది, అరే ఇదేంటబ్బా ఇంత బలంగా ఉంది, ఏమీ పని చేయట్లేదు. పని చేయని వాళ్ళని, పని చేయని ఈవెన్ జంతువులు కూడా ఎవరు లైక్ చేస్తారు? ఎవరు లైక్ చేయరు. అప్పుడు దానికి అందరితో పాటు ఫుడ్ ఇవ్వటం కొంత తగ్గిస్తారు. ఎందుకంటే యజమానికి చెప్తారు, ఏంటి ఇది ఇలా ఉందంటే, పొరలే పర్వాలేదు, ఒక నంది పని చేయనంత మాత్రం ఏమవుతుందని పెడతా ఉంటారు. సో ఈ లోపల ఒకసారి ఒక సాధువుల సమూహం వస్తుంది. అప్పుడు అందులో ఒక గొప్ప సాధువు, గురువు గారు, చాలా పవర్ఫుల్ గురువు గారు ఉంటారు. ఈ యజమాని వాళ్ళకు కూడా అకామిడేషన్ అది ఇచ్చినప్పుడు ఆ గురువు గారితో చెప్తారు, గురువు గారు మా ఆశ్రమంలో గోశాలలో ఒక నంది ఉంది, చాలా బలిష్టంగా ఉంటుంది, అస్సలు పని చేయట్లేదు, కొంచెం మీరు ఏదన్నా ఉపాయం చెప్పండి అంటే, ఆయన చాలా పేరుగల గురువు గారు, సన్యాసి అన్నట్టు. సరే, నా యొక్క రూమ్కు ఆ యొక్క నందిని పిలవండి అని, తీసుకొని రండి అంటారు. అప్పుడు నందిని చూడంగానే ఆ గురువు గారంటే త్రికాల జ్ఞాని అయిన చూడంగానే గుర్తుపడతారు. సరే, ఈ నందికి ఏం చేయాలో నాకు తెలుసు, మీరు వెళ్ళిపోండి అంటారు. సో రూమ్లో డోర్ పెట్టేసి ఆ నందిని పిలుస్తాడు. ఏంటి రామ్దాస్, పూర్వజన్మలో చేసిన తప్పుకు ఈ జన్మలో నువ్వు ఎద్దుగా పుట్టి మళ్ళీ
ఇంత కష్టపడవలసి వస్తుంది, వీళ్ళ యొక్క మాటలు వీళ్ళు కొడుతున్నారు, మళ్ళీ ఇప్పుడైనా నువ్వు జ్ఞానం తెచ్చుకొని ఈ జన్మలో నువ్వు నందిగా వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా కూర్చుండి తినాలనుకుంటున్నావు, మళ్ళీ నువ్వు ఇటువంటి 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర. ఎందుకు? నువ్వు అప్పుడు పూర్వకాలం సన్యాసిగా కేవలం ఏమీ సేవ చేయకుండా తిన్నందుకే నువ్వు 10 జన్మలు వీళ్ళకు రుణపడిపోయావు. ఇప్పుడన్నా నువ్వు ఒకవేళ ఈ నంది శరీరంలో వీళ్ళు చెప్పిన కర్మ ఆశ్రమానికి ఇక్కడ ఎన్ని ఆశ్రమంలో ప్రతి కర్మ కూడా భగవత్ కర్మ. ఇప్పుడు నువ్వు భగవత్ కర్మ చేయకపోతే 10 జన్మలు ఇలాగే నువ్వు పశువులాగా జన్మించాల్సి వస్తుంది. అంటే అప్పుడు జన్మించాలనుకుంటున్నావు అంటే లేదు లేదు అంటాడు. మరి నువ్వు రేపటి నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పని చేస్తే ఈ ఒకే జన్మలో నీకు ముక్తి దొరుకుతుంది, లేకుంటే నువ్వు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే ఆ నంది చాలా హుషారుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా కర్మలను విరమించడానికి సన్యాసం తీసుకోకూడదు. దీంట్లో ఇంకా చెప్తున్నారు భాష్యంలో, సన్యాసులు 2 రకాలు ఉంటారు. ఒకటేమో వైష్ణవ సన్యాసులు, 2 మాయావాద సన్యాసులు. మాయావాద సన్యాసులు ఏంటంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని, అంటే విష్ణువారి కృష్ణుడి యొక్క సాకార రూపాన్ని సేవించాలని అనుకోరు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మటుకు జ్ఞానంను ఆశ్రయిస్తారు. సాంఖ్యతత్వంలో అధ్యయనంలో ఎక్కువ అధ్యయనంలో అంటే శాస్త్ర అధ్యయనంలో నెలకొని ఉంటారు. భగవంతుడి యొక్క సేవలో అంత నెలకొని ఉండరు. కానీ వైష్ణవ సన్యాసులు భాగవత సాంప్రదాయం ధర్మం ప్రకారము నారద పాంచరాత్రిక సిస్టమ్ ప్రకారము ఆ సాంప్రదాయంలో వచ్చినటువంటి ఆచార్యులు సన్యాసులు వాళ్ళ శిష్యుల ద్వారా భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొనేట్టుగా చేయడం జరుగుతుంది. నారద పాంచరాత్రిక సిస్టమ్ ఏంటంటే భగవంతుడి యొక్క నామజపం చేయటము, భగవంతుడికి అర్చన చేయటము, భగవంతుడికి అభిషేకాలు చేయటము, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన బ్లెస్సింగ్ వేయటము, అలంకరించటము, భగవంతుడికి రకరకాలైన నైవేద్యాలు సమర్పించడము, ఈ విధంగా మందిర మార్జనం చేయడము, భగవంతుడిని తమలో ఒక్కటిగా అంటే భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని స్వయం రూపంగా భావిస్తారు. వాళ్ళు ఏదో శ్రీ విగ్రహంగా వాళ్ళు చూడరు. అదే మాయావాద సన్యాసులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లక్ష్యము ఈ యొక్క వేదాంత అధ్యయనం మాత్రమే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుడికి ఆకారము పట్ల వాళ్ళకు శ్రద్ధ ఉండదు. వాళ్ళ సొంత కాల్పనిక అంటే వాళ్ళ సొంత ఆలోచనకు తగ్గట్టుగా శాస్త్రాలను కూడా తయారు చేసుకొని భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవని వాళ్ళు ఆస్వాదించలేకపోతారు. అదే వాళ్ళ శుష్క వేదాంతం అంటే వాళ్ళ మానసిక కల్పనల ద్వారా శాస్త్రాలను తయారు చేసుకొని వాళ్ళ యొక్క లక్ష్యము లాస్ట్కు భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిగా పెట్టుకోవడం జరుగుతుంది. అదే వైష్ణవ సన్యాసులైతే భగవంతుణ్ణి నిరంతరము ఆరాధిస్తూ భగవంతుని సేవిస్తూ భగవద్ధామానికి వెళ్ళడము గ్యారంటీ. వాళ్ళ యొక్క మనం అంటాం కదా, ఈ ర్యాంక్ వస్తే వీళ్ళకి గ్యారంటీగా సీట్ వస్తుంది. ఎందుకు? లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ వరకు వచ్చింది కట్ ఆఫ్, ఈ ఇయర్ ఈ ర్యాంక్ దాటితే సీట్ వస్తుంది. కానీ ఎవరైతే నంబర్ 1 ర్యాంక్ వచ్చింది అనుకోని ఎనీ ఎగ్జామ్ ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఏదైనా జాబ్ లో కానీ నంబర్ 1 వచ్చిన వాడికి ఏమైనా దోకా ఉంటుందా? ఏమీ ఉండదు. ఫస్ట్ వాడి పేరే సెలక్షన్ జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలు నెలకొంటారో వాడు భగవంతుడి రాజ్యంలో అక్కడ ప్రత్యక్షంగా ఇక్కడైతే సేవ విగ్రహానికి అక్కడ స్వయం భగవంతుడికి సేవ చేసే అవకాశం గ్యారంటీగా లభ్యమవుతుంది అని ఇక్కడ భగవంతుడు దీంట్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడి భక్తియుక్త సేవలో నెలకొన్న వాళ్ళు ఏది బ్రహ్మము అంటే ఏది భగవతత్వము, ఏది భగవంతుడి యొక్క బ్రహ్మము కాదో చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. ఎవరు? కేవలము కృష్ణ భక్తులు మాత్రమే. మరి ఎవరు ఆ విధంగా భగవంతుడి యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతారు? ఎవరు వెళ్ళగలుగుతారు? ఎవరైతే ప్రతి ఒక్కరిని తన మిత్రులుగా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరి ద్వారా ప్రేమింపబడతారు. ఎవరంటే వాళ్ళు 3 రకాలైన వ్యక్తులు. చూడండి, నంబర్ 1 భక్తితో పనిచేసేవాడు, నంబర్ 2 విశుద్ధాత్ముడు, నంబర్ 3 మనసును ఇంద్రియాలను నిగ్రహించిన వాడు. ఈ 3 రకాలైన వ్యక్తి. ఒకటి భక్తితో పనిచేసేవాడు. ఈ భక్తితో పనిచేసే వాళ్ళలో చాలా మంది మహాభక్తులు ఉన్నారు. మనకు చూస్తుంటే మనలాగానే గృహస్థాశ్రమంలో చాలా మంది భక్తులు ఉంటారు. ఎవరు?
పండర్పూర్లో భక్త తుకారాము చూస్తే ఆయన ఒక గృహస్థుడు. ఆయన గృహాన్ని నడిపించుకోవడానికి ఎన్నో పనులు చేస్తా ఉంటాడు. కానీ ప్రతి పనిలో ఆయన నిరంతరము పాండురంగ విఠల 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 భజో పాండురంగ విఠల అని ఎప్పుడు ఆ విఠలుడి యొక్క నామాన్ని తీసుకుంటూ ఏ కార్యంలో అయినా కూడా భగవంతుడి నామాన్ని తీసుకుంటా ఉంటాడు. ఆయనకి ఎవ్వరి పట్ల కూడా ఈర్ష్య ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. సో ఆయన ఎంత అమాయకుల్లాగా ఉంటాడంటే ఒకసారి ఆయనకి అసలు కోపం అనేది రాదు. ఎప్పుడు శాంతంగా ఉంటాడు, ప్రసన్న వదనంతో ఉంటాడు. ఎవరు? భక్త తుకారాం. కొందరు పోకరి అంటే అల్లరి మూకల వాళ్ళు ఛాలెంజ్ పెట్టుకుంటారు. ఏం లేదు, తుకారంకు నేను కోపం తెప్పిస్తాను, ఇంకోటి కోపం తెప్పించలేరు, నేను కోపం తెప్పిస్తే ఏమి ఇస్తారు, బెట్ కట్టుకుంటారు. సరే అని చెప్పేసి అది ఏకాదశి రోజు తుకారాం బాబా నది ఒడ్డున ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేసుకొని అక్కడ నది ఒడ్డునకు వస్తాడు, చంద్రభాగ నది ఒడ్డున. ఈయన ఏం చేస్తాడు, ఆయన స్నానం చేసి అలా ధ్యానంలో ఉండడం లేదో ఆయన మీద ఉమ్మి వేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఉమ్మి వేస్తాడని పోయి నదిలో వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఉమ్మి వేస్తాడు, ఏమి అనడు ఆయన. మళ్ళీ వెళ్ళి చంద్రభాగ నదిలో స్నానం చేస్తాడు. అలా 1, 2, 4, 10 కాదు, 108 సార్లు ఈ బెట్ ఛాలెంజ్ చేసిన వాడు చేస్తాడు. 108 సార్లు భక్త తుకారం వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చి భగవంతుని యొక్క ధ్యానం చేసుకుంటే 109వ సారి వచ్చి కాళ్ళ మీద పడిపోయి ఎవరైతే ఆ బెట్ కాసాడో ఆయన వచ్చి కాళ్ళ మీద పడిపోయి అశ్రుదాలతో తుకారాం బాబా యొక్క పాదాలను కడగడం ప్రారంభిస్తాడు. అంటే చూడండి, భక్తితో పనిచేసే వాడుకు ఎటువంటి శత్రువు మూర్ఖుడైనా కూడా మిత్రుడిగా మారిపోతాడు. ఎందుకు? ఈయనకి ఎవ్వరి పట్ల శత్రుత్వం ఉండదు కాబట్టి ఎవరిని కూడా శత్రువులుగా భావించరు. ఇటువంటి భక్తిలో కర్మలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకు మిత్రులే, ఎటువంటి భేదభావం ఉండదు, అజాత శత్రువులు. అటువంటి వారిని కూడా మిత్రుడిగా భక్తుడిగా మార్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఎవరు? విశుద్ధాత్ముడు. విశుద్ధాత్ముడు అంటే ఆయన శుద్ధ భక్తుల సాంగత్యంలో పవిత్రమైనటువంటి వాడు. లైక్ ఏదన్నా మనం ఇప్పుడు వాటర్, మున్సిపల్ వాటర్ కానీ బోర్ వాటర్కి ఏం చేస్తున్నారండి, ఈ రోజు రేపు ఆర్ఓ పెద్ద పెద్ద మిషన్స్ అవి కనెక్ట్ చేసుకుంటారు. 2 levels 3 levels చాలా, ఇది చాలా పవర్ఫుల్ అండి, అంతా అసలు ఇంత కూడా డస్ట్ రాదు, అది రాదు అంటారు. అంటే వాటర్, ఈవెన్ కొన్ని మిషన్స్ వచ్చాయి, మినరల్స్ కూడా పోవు, అలానే ఉంటాయని చెప్పేసి ఆ వాటర్ తాగితే మనకు ఆరోగ్యం మంచిదని. విశుద్ధాత్ముడు ఎటువంటి వాడంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో పవిత్రమైపోతారు వాళ్ళు. దాంట్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ మహాజనులలో ఉత్తమ భక్తులైనటువంటి ప్రహ్లాదుడు 5 గర్భంలోనే పరమ పవిత్రంగా మారిపోతాడు. ఎవరి వల్ల? నారద మునీంద్రుల వారి యొక్క సాంగత్యం వల్ల, నారద మునీంద్రుల వారి యొక్క బోధనల వల్ల. ఆయన పుట్టుకతోనే భగవంతుడి యొక్క నామోచ్చరణతో, పుట్టుకతోనే భగవంతుడి యొక్క కీర్తన ప్రారంభిస్తాడు. కానీ ఎటువంటి ఇంట్లో ఉన్నాడు? పరమ దానవుడు ఆయన. సో భక్తికి అగెనిస్ట్ ఉన్నటువంటి హిరణ్యకశిపు ఇంట్లో జన్మిస్తాడు. అటువంటి వాతావరణంలో కూడా ప్రహ్లాదుడు భక్తిని మానలేదు, భగవంతుని మానలేదు, భగవంతుని నామస్మరణ మానలేదు. ఎందుకు? లాస్ట్కు ప్రహ్లాదుడు అలా చేయడం వల్ల, అంటే తన తండ్రి యొక్క క్రోధానికి గురైన ప్రహ్లాదుడు మాత్రం ప్రేమించాడు తప్ప ఎన్నడూ తండ్రిని క్రోధంతో చూడలేదు, తండ్రిని ఏనాడు శత్రువుగా భావించలేదు. అంటే తనకు తన తండ్రి ఎప్పటికీ మిత్రుల్లాగానే ఉన్నాడు. అర్థమైందా? ఆ యొక్క గుణంకు భగవంతుడు ప్రసన్నమై ప్రహ్లాదుని రక్షించడానికి, ప్రహ్లాదుడికి ఆనందం ఇవ్వడానికి కొరకు అవతరించడం జరుగుతుంది. తర్వాత ఇంకెవరు? మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించేటువంటి వాడు. దీంట్లో ఉత్తమమైనటువంటి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఎవరంటే, మనస్సుని ఇంద్రియాలను కలియుగంలో చైతన్య మహాప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఎవరు? హరిదాస్ ఠాకూర్. ఆయన చైతన్య మహాప్రభు యొక్క భక్తుల్లో ఉత్తమ భక్తుడైన. ఒకసారి ఆయన పుట్టింది మ్లేచ్ఛ ఫ్యామిలీలో.
చాలా నీచమైనటువంటి స్థితిలో, అంటే నీచం అంటే ఇక్కడ భగవంతుని నామము, భగవంతుని కథ, భగవంతుని రూపము దేన్ని నమ్మనటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్మనటువంటి దాంట్లో జన్మించి ఆయన భగవంతుడి యొక్క పార్షదులు, భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుల సాంగత్యంలో భగవంతుడి నామాన్ని తీసుకొని ఆయన నామానికే ఆచార్యుడిగా అవుతాడు. ఎప్పుడైతే అలా రోజుకు 3,00,000 నామజపం చేస్తూ ఉంటాడో ఆయన తోటి వారికి సమకాలికులకు అందరికీ కూడా ఆయన శత్రువుగా మారిపోయి ఈయనకు చాలా పేరు ప్రతిష్ట వస్తుంది అని చెప్పేసి ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా కోపం వచ్చేసి బాద్షా కంప్లైంట్ ఇస్తారు. ఆ బాద్షా ఆయన పుట్టింది ముస్లిం ఫ్యామిలీలో, ఆయనను తీసుకొచ్చి మానిపించండి, ఆయన నామాన్ని హరినామ జపాన్ని మానకపోతే 20 యొక్క మార్కెట్ యార్డ్లలో 21 మార్కెట్ యార్డ్లో నిలబెట్టి ఆయన చాలా కొట్టడం జరుగుతుంది కొరడాలతో. అప్పుడు ఆ భయానికి అందరూ మానేస్తారు అనే ఉద్దేశంతో. కానీ హరిదాస్ ఠాకూర్ ఎంత చెప్పినా కూడా ఆయన మానట్లేదు. మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. వాళ్ళ డ్యూటీ ఏంది? రాజు గారు ఈయనని మానిపించండి, మానే వరకు కొట్టండి. కానీ నా డ్యూటీ ఏంటంటే, ఎలాగైతే మనం శ్వాస న్యాచురల్ స్థితిలో, అంటే మన యొక్క లంగ్స్ పనిచేస్తున్నాయి, అంత ఆరోగ్యంగా ఉన్న వారి యొక్క శ్వాస న్యాచురల్ గా ఎలా ఉంటుందో, నా యొక్క స్థితి సహజ స్థితి ఏంటంటే భగవంతుడి నామం తీసుకోవటం. మీరు ఆయన దగ్గర డ్యూటీ చేస్తున్నారు. ఎందుకు నామం తీసుకుంటాను? నేను భగవంతుడి దగ్గర డ్యూటీ చేస్తున్నాను కాబట్టి నా డ్యూటీ భగవన్ నామం చేయటము. మీరు భాష దగ్గర డ్యూటీ చేస్తున్నారు కాబట్టి నామాన్ని ఆపించడం. మీ డ్యూటీ మీరు చేయండి. ఎంత కొట్టిన ఆపకపోతే వాళ్ళు బతిమలాడతారు, ప్రభు మాకు ఏం వార్నింగ్ వచ్చిందంటే మీరు నామాన్ని ఆపకపోతే మాకు మృత్యుదండన విధిస్తామన్నారు, లేదంటే మీరు చనిపోవాలా. అప్పుడు హరిదాస్ ఠాకూర్ దాదాపుగా చనిపోయినట్టు అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ కోరికని మన్నించడానికి కొరకు ఆయన తీసి నదిలో పడేస్తారు. తిరిగి మళ్ళీ కూడా నామం జపం చేస్తూ మళ్ళీ వచ్చేది. అరే ఇట్లా కాదు, ఈయన నామాన్ని ఆపట్లేదు, ఈయన పేరు ప్రతిష్ట పెరుగుతుందని ఆయన దగ్గరికి ఆయన జపం చేస్తా ఉంటే ఒక వేశ్యను పంపిస్తారు. ఆ ఏరియాలో ఉన్న చాలా చాలా పేరు ప్రతిష్ట ఉన్న వేశ్యను పంపిస్తారు. అప్పుడు ఆ వేశ్య చాలా అందంగా, మామూలుగా అందంగా ఉంటుంది, చాలా అలంకారం చేసుకొని అతని దగ్గరికి వెళ్తాడు, హరిదాస్ ఠాకూర్ దగ్గరికి. అంటే చూడండి, మనస్సును ఇంద్రియాన్ని నిగ్రహించేవాడు ఆయన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడు అయి ఉంటాడు, మరియు ప్రతి ఒక్కరు అతనికి ప్రీతిపాత్రుడు అయి ఉంటాడు. ఏ విధంగా? ఆయన చేసే కర్మల వల్ల. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఎవరు వచ్చారు? వేశ్య వచ్చింది. కానీ వేశ్యమని దీని ప్రకారం ఏంటి? వేశ్య మనకు ప్రియం కావాలా, వేశ్యకు మనం ప్రియం కావాలా? వేశ్యకు ఎవరు ప్రియం అవుతారు? ఎవరైతే మంచిగా డబ్బులు ఇస్తారో వాళ్ళు. మనకెవరు ప్రియం అవుతారు? అక్కడ వేశ్య ఎవరికైతే బాగా సుఖాన్ని ఇస్తుందో అది. కానీ ఇక్కడ హరిదాస్ ఠాకూర్, ఓకే ఆమె వచ్చింది, వేశ్య ఎందుకు వచ్చిందో తెలుసు హరిదాస్ ఠాకూర్. ఎందుకు వచ్చావు మనం అంటే, ఈ రోజు రాత్రి అంతా నీతో గడపడానికి వచ్చాను నేను. ఓకే, నీ సాంగత్యంలో నో ప్రాబ్లం. కానీ నా నిత్య నియమం ప్రకారం ఇంకా కొన్ని భగవంతుడి యొక్క నామాలు పెండింగ్ ఉన్నాయి, అవి చేసిన తర్వాత నీ కోరిక నెరవేరుస్తాను, ఇక్కడ కూర్చో అంటాడు హరిదాస్ ఠాకూర్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. భగవంతుడు నామం చేస్తూనే ఉన్నాడు. రాత్రి 10, 11, 12 అయిపోయింది. 12లకు వేశ్య నిద్రపోయింది. కానీ హరిదాస్ ఠాకూర్ రాత్రి అంతా చేస్తా ఉన్నాడు. పొద్దున 4 అయింది, వచ్చింది అన్నట్టు. హరిదాస్ ఠాకూర్ తన ధ్యానంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. ఆ ప్రేమామృతంలో, నామామృతంలో మునిగిపోయాడు హరిదాస్ ఠాకూర్. అప్పుడు ఆవిడ, స్వామి మీరు నాకు మాట ఇచ్చారు, నా కోరిక నెరవేర్చలేదు అని. నిన్న అది కొన్ని బ్యాలెన్స్ ఉండే, అవి చేయలేకపోయాను, ఈ రోజు నెరవేరుస్తాను అన్నాడు. మళ్ళీ ఆ రోజు కూడా తయారై రాత్రికి వచ్చింది. రాత్రికి వస్తే భగవంతుని యొక్క నామజపంలో అమృతంలో మునిగాడు. అప్పుడు చెప్పాడు, కొద్దిగా ఇంకా నేను చేయవలసిన నిత్య నియమం ప్రకారం చేయవలసిన నామం మిగిలి ఉంది, మీకు అవి అయిపోయిన తర్వాత కోరిక నెరవేరుస్తాను. ఓకే, ఆమె అనుకున్నది సంతృప్తిగా మళ్ళీ హరిదాస్ ఠాకూర్ నామం చేస్తా ఉన్నాడు. హరినామం చేస్తా ఉంటే ఆమె వినది నిద్రపోయింది. ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది. హరిదాస్ ఠాకూర్ మాత్రం నామం ఆపలేదు, నామ అమృతంలో మునిగిపోయాడు. మళ్ళీ 4 అయింది, మళ్ళీ లేచి చూస్తే నామం జపం చేస్తా ఉన్నాడు. దాదాపుగా 60% ఆమెలో ఉన్నటువంటి కామపూరితమైనటువంటి కోరిక భస్మం అయిపోయింది.
ఏమైంది స్వామి అంటే, ఈ రోజున హరిదాస్ ఠాకూర్ తెలిసిపోయింది ఈమె లోపల ఇంకా ఎంత పర్సెంట్ మిగిలింది, ఆ కాస్త పర్సెంట్ ఈ రోజు ఆమె లోపల భస్మం కాబోతుందని ఈ రోజు రా అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మంచిగా తయారీ వచ్చింది. వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు ఏమో ఆమెకు చాలా గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఈ రోజు అయిపోతుందండి అన్నారు. వచ్చింది. నెక్స్ట్ థర్డ్ డే కూడా హరిదాస్ ఠాకూర్ నామ అమృత సాగరంలో మునిగిపోయాడు. ఆమె చూస్తా ఉంది. ఎలాగైతే మనకు కొన్నిసార్లు మనకు చాలా హై టెంపరేచర్ ఉందనుకొని ఏం చేస్తారు, హాస్పిటల్లో అడ్మిట్ చేసి సెలైన్ ఎక్కిసి తర్వాత మనకు ఆ ఫీవర్ ఇమ్మీడియట్ గా తగ్గేటువంటి ఇంజెక్షన్ సెలైన్ లో ఎక్కిచ్చేస్తే అది ఎలా అయినా లోపలికి వెళ్తుందో, ఇక్కడ సెలైన్ ఖాళీ అవుతున్నా కొద్దీ ఇక్కడ మన టెంపరేచర్ తగ్గిపోతుంది, మన యొక్క షివరింగ్ తగ్గిపోతుంది. అలా 3వ రోజు హరిదాస్ ఠాకూర్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే భగవంతుని నామం జపం చేస్తూ ఉంటే ఆమె లోపల ఉన్నటువంటి ఆ టెంపరేచర్ తో పోలిస్తే ఆ కామ ప్రవృత్తి కాస్త మొత్తం డౌన్ అయిపోయిందండి. ఎలా అయితే షుగర్ హై అయిన వాళ్ళకు, బీపీ అయిన వాళ్ళకు, సో ఏదైతే ఇంజెక్షన్స్ మందు వల్ల మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారో, నార్మల్ సహజ స్థితికి వచ్చింది. సహజ స్థితికి ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వచ్చిందో, హరిదాస్ ఠాకూర్ జపం చేస్తూనే ఉండవు. ఈ థర్డ్ డే ఆమె నిద్రపోలేదు ఇంకా. ఆమె కూడా ఎట్లయితే హరిదాస్ ఠాకూర్ జపం చేస్తున్నాడో, ఆ అమృతాన్ని, నామామృతాన్ని వింటూ వింటూ ఆమెకు కళ్ళెంబడ అశ్రుధారలు. ఎంత తుచ్చమైన పని చేశాను, అమృతాన్ని ఆస్వాదించాల్సింది పోయి, సో అంత గొప్ప ఆచార్యుని పతనం చేయడానికి వాళ్ళెవరో చెప్తే వాళ్ళ మాటిని నేను ఎంత దుర్మార్గం పనికి ఒడగొట్టానని చెప్పేసి ఆయన పాదాల మీద పడి వేడుకుంది, ప్రభువు నన్ను క్షమించండి, క్షమించమని అడగడానికి కూడా నేను అర్హురాలను కాదు, కానీ దయచేసి నన్ను అనుగ్రహించండి, నాకు మీరు మంత్రదీక్ష ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆమెకు పరిశుద్ధంగా తయారైనమని అప్పుడు ఆమెకు నామాన్ని ప్రసాదిస్తాడు. అది ఇంద్రియాలను నిగ్రహించి చూడండి, అంత గొప్ప వేశ్యకు వేరే వాళ్లకు వేశ్య ప్రియము, కానీ వేశ్యకు ఎవరు ఏ రోజు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రియం. కానీ ఇక్కడ హరిదాస్ ఠాకూర్కు వేశ్య అని ఒక మహాభక్తురాలుగా చూశాడు, ఆమె లోపల ఉన్నటువంటి పరమాత్మని, ఆమె లోపల ఉన్నటువంటి ఆత్మను. కానీ వచ్చినప్పుడు వేశ్య వేరే వాళ్ళ కొరకు వచ్చింది, కానీ ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ప్రియమైనటువంటి భక్తురాలుగా మారింది. వేశ్యకు హరిదాస్ ఠాకూర్ కూడా ప్రియమైన గురువుగా మారాడు. ఇది వైస్ వర్స. మనం అందరికీ కూడా ప్రియమైన వాళ్ళుగా మారాలంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారానే. దీంట్లో ఇంకా చెప్తున్నారు, ఎవరైతే ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తి భావనలో జీవితాన్ని గడుపుతారో వాళ్ళు చాలా సులభంగా మోక్ష పథంలో ప్రయాణించగలుగుతారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ప్రియమైన వాళ్ళుగా మారుతారు. ప్రతి ఒక్కరు వాళ్లకు మామూలుగానే భక్తులకు ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన వాళ్ళు. అలా మనం ప్రతి ఒక్కరిని ప్రియమైన వాళ్ళుగా చూడకుండా భేదభావంతో చూస్తే మనము భక్తులము కాదు. ఇదే అధ్యాయంలో భగవంతుడు భక్తుల యొక్క స్థితి చెప్తున్నాడు, ఎలా ఉంటారు భక్తులు అనేది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యహస్తిని శుని చైవాశ్వపాకే చ పండిత సమదర్శిన. భక్తులకు వినమ్రులైనటువంటి యోగులు లేదా భక్తులకు మిగతా వాళ్ళు జ్ఞాన బలంతో కూడుకున్నటువంటి సంపన్నులైనటువంటి బ్రాహ్మణుడు గాని, గోవు గాని, శునకము గాని, శునకాయ మాంసాన్ని తినేటువంటి చండాలుడు గాని, ఏనుగు గాని ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూస్తాడు ఎవరు, భక్తుడు. అదేవిధంగా కాబట్టి ఆయన అలా సమదృష్టితో చూస్తారు. అలా చూడడానికి కారణం ఏంటంటే మనకు ఆచార్యుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంటి ముందు చాలా మంది ఇంటి ముందు చెట్లు ఉంటాయి. ఒక పెద్ద వృక్షం ఉంది, మామిడి వృక్షం ఉంది. సో ఆ మామిడి వృక్షంలో చాలా పళ్ళు, చాలా కొమ్మలన్నిటికీ కూడా పళ్ళు కాస్తాయి. మరి ఆయన కాయల్లాగా ఉన్నాయి. అవన్నీ పండుగ మారాలంటే నీళ్లు ప్రతి ఆ కాయకు, వాటి ఆకులకు, వాటి కొమ్మలకు ఆ పోస్తే అవి నిజంగా కాయలు కాస్త పళ్ళుగా మారుతాయా? మారు. ఎక్కడ పోయాలా? వేళ్లకు, కాండానికి కింద నీళ్లు పోస్తే ఆ నీరు ఖనిజ లవణాలతో కూడుకున్నటువంటి ఆహారము ప్రతి పండుగ చేరి, కాయకు చేరి అది పండుగ మారుతుంది. అదేవిధంగా ఈ వృక్షం లాగా ఈ భౌతిక ప్రపంచం అంతా కలిపి భగవంతుడు విరాట్ రూపంలో అర్జునుడికి చూపిస్తారు. అది మహావృక్షము, కృష్ణ తత్వంగా మనం భావించి ఈ వృక్షంలో 1000 పళ్ళు ఉండొచ్చు. అలానే మనందరము చిన్న చిన్న కాయలు, పుష్పము, పిందెల్లాగా మనందరం ఈ భగవంతుడిని మహావృక్షం యొక్క
అంశలము. కాబట్టి ఆ భగవంతుడికి నీరు పోస్తే ఎలా ప్రతి కాయ, ప్రతి పువ్వు, ప్రతి పిందెకి ఎలా అందుతుందో మనందరం కూడా ప్రతి ఒక్కరిని ఆ విధంగా భావించి మనం ప్రేమించాలా, ప్రతి ఒక్కరిని కూడా సేవించాలంటే మనము ఇండివిజువల్ గా ఇన్ని కోట్ల మందికి మనం సేవించలేము. కాబట్టి మనం ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానుడికి మనము దాసులమవుతే ప్రతి ఒక్కరికి కూడా, దాసుడు అంటే ఏంటంటే సేవ అండి. దాసుడు అంటే ఏదో మళ్ళీ వేరే విధంగా భావించకండి. మన యొక్క జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్, జీవుడి యొక్క నిజ స్వరూపము ప్రతి ఒక్కరిని సేవించడము. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఈ 7వ శ్లోకంలో ప్రతి ఒక్కరి మనస్సు సర్వదా శ్రీకృష్ణుడిపై కేంద్రీకరించబడి ఉండాలి. అలా ఉండడం వల్ల మన యొక్క ఇంద్రియాలు, మనసు దారి తప్పవు, దారి మండవు. అవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా కంట్రోల్ చేయొచ్చు మనము? భగవంతుడి యొక్క అనన్య భక్తి అంటే అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. అంటే అన్య అభిలాషలు అంటే మనకు భగవత్ సేవ కాకుండా ఇతర కోరిక, అభిలాషణ కోరిక, ఇతర కోరికలు ఉంటే మనం బంధింపబడతాము. కేవలం భగవత్ సేవ, భగవత్ సంబంధించినటువంటి విషయాలను అంటే మన యొక్క ఈ ఇంద్రియాలతో మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ముఖ్యంగా ఈ అన్నిట్లో కూడా కెల్లా ఒకటి మనస్సు, 11 ఇంద్రియాలు. అన్నిట్లోకెల్లా మనకు ముఖ్యమైనది చెవులు. సో భగవంతుడి యొక్క భక్తుడు కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వినాలనుకుంటాడు. ఈ నాలికతో భగవత్ సంబంధిత విషయాలను మాట్లాడాలనుకుంటాడు. ఈ కళ్ళతో భగవంతుడికి శ్రీ విగ్రహారాధన లేకుంటే శ్రీ విగ్రహం యొక్క దివ్యమంగళ దర్శనము, భక్తుల యొక్క దర్శనాన్ని మాత్రమే కోరుకుంటా ఉంటాడు. తర్వాత ఈ కాళ్ళతో కేవలం భగవంతుడి యొక్క తీర్థ స్థలాలకు, మందిరాలకు వెళ్ళాలనుకుంటాడు. ఈ చేతులతో భగవంతుడి యొక్క మందిరాన్ని క్లీన్ చేయాలనుకుంటాడు. భగవంతుడికి అలంకారం చేయాలనుకుంటారు, భగవంతుడికి డ్రెస్సింగ్ వేయాలనుకుంటారు, భగవంతుడికి పూలమాలలు కుట్టాలనుకుంటారు, భగవంతుడికి ప్రసాదాలను తయారు చేయాలనుకుంటారు. ఇప్పుడు అర్జునుడి విషయంలో అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఏం చేయాలా? తన యొక్క శరీరంతో భగవద్ ఆదేశాల ప్రకారము ఆ మహాభారత యుద్ధంలో అధర్మపరులైనటువంటి భక్తులను ఆయన సంవరించాలి. సంవరించడం అంటే మృత్యువు కాదు. భగవంతుడు చెప్తున్నాడు మృత్యు అనేది ఆత్మకుండదు. మృత్యు అనేది కేవలం ఆత్మ దుస్తులను మార్చినట్టుగా ఈ దేహాలను మార్చాలి. ఇన్ఫాక్ట్ ఏంటంటే మహాభారత యుద్ధంలో ఎవరైతే తమ దేహాలను మారుస్తారో మినిమం వాళ్లకు స్వర్గలోకంలో భోగాలను అనుభవించే దేహం రావచ్చు. లేదా వాళ్ళు ఒకవేళ భక్తి చేసినట్టయితే భగవంతుడి యొక్క దివ్యధామంకి వెళ్ళేటువంటి చతుర్భుజ నారాయణ రూపం రావచ్చు. కాబట్టి ఇక్కడ నీవు చంపినట్టు నీకు ఎటువంటి పాపము కానీ ఏది తగలదు అని చెప్పేసి భగవంతుడు బోధిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు? అది భగవంతుడి ఆదేశానుసారం కర్మ చేయడం వల్ల మనం కూడా ఇక్కడ భగవంతుడి ఆదేశాలను మనం పాటించాలి. భగవత్ ఆదేశానుసారం. మరి అర్జునుడికి అయితే ఫిజికల్ గా భగవంతుడు ఆదేశాలు ఇచ్చాడు. మరి మనకెవరిస్తారు? మనకు భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు, సాధు శాస్త్ర గురు. శాస్త్ర ప్రకారం మన జీవితాన్ని ఎలా గడపాలి, ఈ సంసార సాగరంలో ఎలా మనము మన యొక్క ఈ దేహం అనే నావని ఎలా నడపాలి అంటే పెద్ద షిప్, భగవంతుడి యొక్క పాద పద్మాలనే పెద్ద షిప్ దగ్గరికి మనం చేరుకోవడానికి ఈ దేహాన్ని ఆ షిప్ డైరెక్షన్ లో మనం నడిపించాలి. నడిపించడానికి 8-9 శ్లోకాల్లో చాలా అద్భుతంగా భగవంతుడు వివరించారు. ఏమంటున్నాడు? మనం అందరిలాగానే కర్మ దివ్య చైతన్యంలో, మనము దివ్య చైతన్యం అంటే భగవత్ చైతన్యము, కృష్ణ చైతన్యంలో మనం ఏం చేస్తాం? అందరు చూసినట్టే భక్తులు కూడా చూడడం జరుగుతుంది, అందరు విన్నట్టే భక్తులు వినడం జరుగుతుంది, అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్టు టచ్ చేసినట్టు మనం కూడా టచ్ చేస్తాము. తాకడము, వాసన చూడడము, తినడము, నడవడము, నిద్రపోవడము, శ్వాసించడము వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తానేమి చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. వీటన్నిటికీ కూడా కారణం భగవంతుడు ఏమంటాడంటే ఈ దృష్టికి కూడా భగవంతుడు కృప ఉంటేనే చూడగలుగుతాము, భగవంతుడి కృప ఉంటేనే మనం వినగలుగుతాము. సో వీటన్నిటికీ కూడా భగవంతుడే కారణం. ఎందుకు? మన లోపల బలం భగవంతుడి కృప వలన వస్తుంది. మనం భుజించినటువంటి ఆహారం భగవంతుడి కృప వలనే అది అరగడానికి. జఠరాగ్ని కూడా
నేనే అంటున్నాడు భగవంతుడు. మన లోపల ఉన్నటువంటి శక్తి భగవంతుడే, మన లోపల ఉన్నటువంటి బుద్ధి భగవంతుడే, మన లోపల ఉన్నటువంటి జ్ఞానము భగవంతుడే. ఇది సర్వం. ఎలాగైతే ఇవాళ రేపు అన్ని రోబోట్లు తయారు చేస్తున్నాం, ఆ రోబోట్ యొక్క రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ రిమోట్ ద్వారా సపోజ్ రోబోట్ ని ఆన్ చేస్తే, అది నిన్నేదో వాట్సాప్ చూశాను, అథ్లెటిక్స్ కూడా కాంపిటీషన్ పడుతుంది, చాలా ఫాస్టెస్ట్ స్ప్రింటర్ కంటే కూడా ఫాస్ట్ పరిగెడతా ఉంది. ఎందుకు? ఈ రోబోట్ ని 100 మీటర్స్ 7 సెకండ్స్ లో పరిగెత్తేట్టుగా మొత్తం మిషనరీ అరేంజ్ చేస్తారనుకోని అది పరిగెడుతుంది. 5 నిమిషాల్లో పరిగెట్టాలని తయారు చేస్తే మిషనే కదా. 5 నిమిషాల్లో మానవుడు 5 నిమిషాలు పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు. కానీ అదే ఈ రోబోట్ ని 75 మీటర్స్ వరకు ఇతనికంటే ఫాస్ట్గా వెళ్ళింది. అక్కడ రోబోట్ ని ఆఫ్ చేశాడు అనుకోండి, రిమోట్ కంట్రోల్, మనిషి వెళ్ళిపోతాడు, రోబోట్ ఆగిపోతుంది. ఆ విధంగా ఎందుకు ఆగింది? ఈ రిమోట్ కంట్రోల్ ఒక మనిషి దగ్గర ఉంది. అదేవిధంగా ఈ యొక్క దేహం అనే రోబోట్ భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు కర్మ బంధనాల నుంచి మనం విముక్తులం అవుతాము. కాకపోతే రోబోట్ అయితే ఆ మనిషి చేతిలో ఉంది. మనకు భగవంతుడు, మనం కూడా ఈ దేహం భగవంతుడి యొక్క అదుపాజ్ఞలో ఉండాల. కానీ మనకు కొద్దిపాటి స్వాతంత్రం ఇస్తాడు. ఆ స్వాతంత్రాన్ని ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళు కర్మబంధనాల్లో పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ కర్మలను అనుభవించాల. ఎవరైతే సంపూర్ణంగా భగవత్ ప్రీత్యర్థము కర్మ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రీతి పాత్రులు అవుతారు. ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, లేదా కళ్ళు తెరిచినప్పుడు, మూసుకున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాల్లో నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఎరిగి ఉంటాడు. అంటే ఇది ఆత్మస్వరూపంలో, ఆత్మానుభవ స్థితిలో, బ్రహ్మభూతి స్థితిలో ఉన్నప్పుడు అతని చేస్తున్న వీటితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వేరు శరీరం వేరు అన్నట్టుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సపోజ్ ఇప్పుడు మనం కారులో వెళ్తున్నాం, కారు వేరు, కారు డ్రైవర్ వేరు. తర్వాత కారు డ్రైవర్ ఒకటి చూడడానికి దూరంకి వెళ్ళి కారు వస్తుంది అంటాం, అంటే కారుతో పాటు డ్రైవర్ కూడా వస్తున్నాడు అన్నట్టు. కారు వస్తుందంటే డ్రైవర్ లేకుండా కారు వస్తుంది. అయ్యాలి రేపు అది కనుక్కున్నారు, కాకపోతే రిమోట్ కంట్రోల్ పూర్వకాలం. సో కాబట్టి ఇక్కడ మనం వస్తున్నామంటే మనం దేహాన్ని చూసి, ఆ దేహాన్ని చూసే పలానా పర్సన్ వస్తున్నాడు అంటారు. ఒకవేళ ఆ దేహం లోపల పర్సన్ లేకపోతే ఆ దేహం ట్రావెల్ చేస్తుందా? అంటే మృత కలేబరంగా మారుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి వ్యక్తి విశుద్ధ స్థితిలో ఉంటాడు. ఏ విధంగా? నేను వేరు, దేహం వేరు. కాబట్టి ఈ కారు డ్రైవర్ కొరకు పనిచేయాలి. ఒకవేళ డ్రైవరే ఓనర్ అవుతే, లేదు కారు డ్రైవరు ఇద్దరు కూడా ఒక ఓనర్కి సంబంధించిన వాళ్ళైతే ఓనరు చెప్పినట్టుగా డ్రైవర్ ఆ కార్ని డ్రైవ్ చేయాల. అదేవిధంగా నేను దీని లోపల ఆత్మను, ఈ దేహానికి డ్రైవర్ ఎవరు? బుద్ధి. తర్వాత ఈ దేహానికి ఈ దేహాన్ని రథం అనుకుంటే ఈ రథానికి గుర్రాలు ఎవరు? ఇంద్రియాలు. ఈ గుర్రాలకు డ్రైవర్కు అంటే బుద్ధికి మధ్యలో మనస్సు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 5 విషయాల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు. కర్త, కర్మ, పరిస్థితి, యత్నము, విధి. కర్త అంటే ఎవరిది? ఇవన్నీ కూడా ఈ 5 ప్రత్యక్ష పరోక్ష కారణాలపై ఆధారపడి ఏ పనితోనూ అతనికి సంబంధం ఉండదు. ఆత్మ వేరు. కాబట్టి ఇవన్నీ చేస్తున్న వాటి పట్ల సంబంధం లేకుండా, అంటే దాంట్లో లీనమై ఇది నేనే చేయాలా, నేనే అనేది ఉండదు. కర్త, కర్మ. కర్త అంటే ఎవరు? తను ఆ కర్మ చేసేవాడు. కర్మ, ఈ కర్త ఇది భగవంతుడి కొరకు నేను సేవకుడు నేను భావించాలా. కర్మ అంటే భగవంతుడి యొక్క కర్మ, భగవత్ ప్రీత్యర్థం కర్మ చేయాలా. పరిస్థితి, ఎవరైతే కర్త భగవత్ ప్రీత్యర్థం కర్మ చేస్తూ ఉంటాడో పరిస్థితి ఏదైనా అనుకూల ప్రతికూల పరిస్థితి అయినా కూడా భగవన్మయం అయిపోతుంది. యత్నము, భగవత్ సేవ కొరకు ప్రయత్నం చేయాల. విధి అనేది అది మనం, విధి అంటే మనకు దాన్ని ఏమంటారు? అదృష్టం, దురదృష్టం. ఇవన్నీ కూడా భగవత్ సేవలో మనము ఎప్పుడైతే చేస్తామో దాని యొక్క ఫలాల గురించి మనం పెద్ద పట్టించుకోము. ఎందుకంటే అతడు శ్రీకృష్ణుని దివ్యమైన ప్రేమైక సేవలో నెలకొని ఉంటాడు. ఈ 5 కూడా భగవంతుడి సేవలో ఉన్నప్పుడు దాని యొక్క ఫలాల గురించి పట్టించుకోడు. ఎందుకు? అది భగవత్ సంబంధించింది, మనకు సంబంధించింది కాదు కదా. సపోజ్ ఒక కారు ఉంది, డ్రైవర్ సార్ ఎక్కడ వెళ్ళాలి సార్? పలానా దగ్గర వెళ్ళి రాపో. ఓకే సార్, పెట్రోల్ ఆల్రెడీ నువ్వు వెళ్ళు, మన ఆ పెట్రోల్ బంక్ నేను చెప్పాను కొట్టించుకో. ఆయనకేముంది?
యజమాని ఎక్కడ వెళ్ళమంటే అక్కడ ఉంటాడు. ఆ కారు యజమానిది కాబట్టి యజమాని కొరకు ఉపయోగిస్తాడు. అదేవిధంగా ఈ దేహము ఎవరు? కృష్ణ భగవానుడు అనే యజమానిది కాబట్టి ఆయన కొరకు దేహాన్ని ఉపయోగించాలి. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ఏ పరిస్థితుల్లో అయినా కూడా భగవత్ సంబంధిత కర్మ చేయాలి. తన దేహంతో ఇంద్రియాలతో పని చేస్తున్నాడు కనిపించినా తన నిజస్థితి గురించి అంటే ఆధ్యాత్మిక కలాపం గురించి సర్వదా ఎరుకతో ఉంటాడు. కాబట్టి ఆయన ఈ దేహంతో ఒకవేళ దేహం మరి ఇంద్రియాలతో పని చేసినా మందరిలాగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది కంప్లీట్ గా ఆయన ప్రతి ఇంద్రియంతో ఆధ్యాత్మికమైన కలాపాలు అంటే భగవత్ సంబంధిత కర్మలు మాత్రమే చేస్తాడు. భౌతిక భావనలో ఇంద్రియ భోగములో నెలకొని ఉంటాయి. ఒకవేళ ఈ దేహము నాది అనుకుంటే ఈ దేహం సుఖపెట్టడానికి పనిచేస్తాడు. ఈ దేహం ఇంకొకరిది అనుకున్నప్పుడు వాళ్ళ కొరకు పని చేయవలసి ఉంటుంది. సపోజ్ మనకు కూడా ఎవరన్నా కారు ఇస్తారు, బాబు రేపు పొద్దున్న రండి అని, కానీ రాత్రికి ఎక్కడ పోదు, పొద్దున్న తొందరగా వెళ్ళాలి. రాత్రి ఇంటికి పోవడానికి వాడుకుంటాడు తప్ప పొద్దున మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాలా. యజమాని సదా మీ సేవలో ఉన్నట్టుగా ఆ కారు యజమాని సేవలో ఉంటాడు. అలా చేసినందుకు ఆయనకి ఏమి ఇస్తున్నాడు? శాలరీ ఇస్తున్నాడు. అదే విధంగా ఈ దేహం ఒకవేళ భగవంతుడి సేవలో మనము నియుక్తం చేస్తే ఈ మానవ జన్మలో మనకు భగవంతుడి శాలరీ రూపంలో ఈ దేహాన్ని భగవంతుడే మెయింటైన్ చేస్తాడు. తర్వాత ఈ దేహము ఎంతకాలం ఉంటుందండి? ఓల్డేజ్, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధులు. ఒకానొక రోజు మృత్యువుని ఎదుర్కొంటాం. అంటే ప్రతి వెహికల్ కు, ప్రతి ఎలక్ట్రానిక్ కానీ హార్డ్వేర్ కానీ ప్రతిదానికి టైం లిమిట్ ఉంది, టైం స్పాన్ ఉంది. ఒక వెహికల్ని కొంటే 15 సంవత్సరాల వరకే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత కండిషన్ బాగుంటే మళ్ళీ చేసుకోవాలి. అట్లనే ఈ వెహికల్ కూడా మనకు సర్వీస్ అయిపోయింది అనుకోండి, భగవంతుడి సేవలో నిరంతరం ఈ యొక్క దేహం అనే వెహికల్ని ఉపయోగించినట్టయితే భగవంతుడు మనకు ఎటువంటి వెహికల్ ఇస్తాడంటే ఇంకా ఎప్పుడూ నిరంతరము ఫ్రెష్గా ఉండేటువంటి, ఎప్పటికీ పాడు కానటువంటి వెహికల్ ఇస్తాడు. కొంతమంది డ్రైవర్లు పాపం యజమానికి అనుకూలంగా పనిచేస్తే వాళ్ళే ఒక వెహికల్ కొనిస్తారండి. వాళ్ళే వెహికల్ కొనిచ్చి ఆ వెహికల్ నడుపుకో అని చెప్తారు. ఎందుకు? ఆ వెహికల్ వల్ల పాపం అతనికి ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు అని. అదేవిధంగా మనకు భగవంతుడు దివ్య దేహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం ఒకవేళ భగవంతుడి యొక్క కృష్ణ భక్తుడు ఇంద్రియ కలాపాలు నెలకొన్నట్లు కనిపించినా సర్వదా ముక్తుడై ఉంటాడు. ఎవరైతే క్యాబ్ డ్రైవర్, కార్ డ్రైవర్ ఎప్పుడు యజమానికి ప్రీత్యర్థం ఒకేసారి అంటాడో, ఈవెన్ ఇమ్మీడియట్ కార్ కొని ఒక 2 వీలర్ అయితే ఇస్తాడు. ఇగోనైనా నువ్వు ఇంటికి వెళ్ళి రావడానికి లేకుంటే పర్సనల్ గా తిరగడానికి చూడంటే, ఎవరైతే యజమాని చెప్పకుండా అక్కడ తన పర్సనల్ గా వెహికల్ వాడుకున్నాడు అనుకోని, అది తెలిస్తే యజమాని అతన్ని పనిలోంచి తీసేస్తాడు. అంటే యజమానికి ఒబీడియంట్ గా ఉన్న సేవకుడు ముక్తుడు అవుతాడు, ఎటువంటి భయం లేకుండా. అదే ముక్త స్థితిలో ఉంటాడు. ఎందుకు? చూడడము, వినడం వంటి ఇంద్రియ కలాపాలు జ్ఞానాన్ని పొందడానికి ఉద్దేశపడి ఉంటాయి. కానీ నడవడము, మాట్లాడడం, విసర్జించడం మొదలైన కర్మ కొరకు ఉద్దేశింపబడిన ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు భగవంతుని యొక్క సేవ ద్వారా జ్ఞానాన్ని స్కాన్ చేసి, కర్మేంద్రియాలకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. దీని ప్రకారం నడవండి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చెప్తున్నాము రేపు తార్నాకలో గొప్ప సాధు సంఘ కార్యక్రమం ఉంది, గీతా జయంతి వేడుకలు చేస్తున్నాం, మీరు అందరూ వింటున్నారు. అది వినడం అనేది జ్ఞానేంద్రియం. ఈ విని ఏం చెప్తుంది? కాళ్లకు, చేతులకు, శరీరానికి రేపు మనము 10 o'clock తార్నాక సాధు సంఘ కార్యక్రమానికి, గీతా యజ్ఞానికి వెళ్ళాలి. జ్ఞానేంద్రియం విని కర్మేంద్రియం, కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు వాటికి చెప్తే రేపు త్వరగా రెడీ అయి మనం అక్కడికి వెళ్ళాలా, అదే చెప్తుంది ఇక్కడ. నడవడము, మాట్లాడడం, మొదలైనవి కర్మ కొరకు అంటే కర్మేంద్రియాలు, ఇంద్రియ కలాపాలు. కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు ఇంద్రియ కార్యాలచే ఏనాడు ప్రభావితుడు కాడు. తాను భగవంతుని నిత్య సేవకుడునని బాగా తెలిసిన కారణంగా అతడు భగవత్ సేవ తప్ప వేరే ఏ కార్యము చేయడు. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, ఇది థియరీ, మనం వింటున్నాం. రేపు పొద్దున ఏం చేయాలా? ప్రతి ఒక్కరు కూడా ఈ దేహాన్ని ఆ 2-3 గంటలు భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క నామరూప గుణాలను కీర్తన చేయడము, అక్కడ భగవంతుడి యొక్క వచ్చిన భక్తులకు సేవ చేయడము, ప్రసాదం వడ్డించడము, ఆ భక్తులకు ఎన్నో రకాల సేవల్ని తిలకం పెట్టడము, ఎన్నో రకాల సేవల్ని
అందిస్తాడు భక్తుడు. దాని తర్వాత అట్లా ఆ విధంగా కర్మలు చేసేవాడికి అంటే ప్రతి ఒక్కరికి ప్రీత్యర్థము, ప్రతి ఒక్కరిని ప్రేమని పొందడము, ప్రేమని ఇవ్వడము చేసే కర్మల వల్ల ఇతనికి ఏం జరుగుతుంది? ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వం లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిపై ఈడ్చే తడవని విధంగా పాపంచే ప్రభావితుడు కాడు. ఇలా ఎప్పుడు భగవంతుడి యొక్క ఆదేశానుసారమే కర్మలు చేస్తే ఇంకా దానివల్ల ఎలా ప్రభావితులు అవుతాడండి? ఎట్లయితే తామరాకు నీళ్ళనే ఉంటుంది కానీ నీళ్ళలో మునగదు, తేలుతూ అలా ఉంటుంది. అలా మనము నిజ జీవితంలో ఎన్నో కర్మలు చేస్తున్నా ఆ కర్మ ఫలాలు అంటే పాప కర్మలు మనకు టచ్ చేయవు మనని. ఎందుకు? మనం కృష్ణ చైతన్య కర్మలు చేస్తాము కాబట్టి. ఇక్కడ బ్రాహ్మణ్ అంటే కృష్ణ భక్తి భావనలో అని అర్థం. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వం హేతద్ బ్రహ్మ, మాండుక్యోపనిషత్తులో చెప్తున్నారు తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే మమ యోనిర్ మహద్ బ్రహ్మ, భగవద్గీత 14.3లో చెప్తున్నారు. భౌతిక జగత్తు నుండి సర్వస్వము బ్రహ్మస్వరూపం. ఈ భౌతిక జగత్తే అంటే మహత్తత్వంతో నిండుకొని ఉంటుంది. భగవంతుడు విరాట్ రూపంలో మనకు చూపిస్తాడు. మొత్తం సర్వం సృష్టిలో ఉన్నది ప్రతిదీ భగవంతుడే కాబట్టి ఇది బ్రహ్మస్వరూపం అని అంటారు. ఈ యొక్క అందుకే చాలా మంది జగత్తు సత్యము కానీ తాత్కాలికం. కొంతమంది అంటారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు. కాదండి, జగత్తు కూడా సత్యం. ఎందుకు? జగత్తంతా భగవంతుడి ఆ పరబ్రహ్మము లేదా కృష్ణ భగవానుడి యొక్క సంబంధించింది కాబట్టి అది మిథ్య అనడానికి క్వశ్చన్ లేదు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఈ సమస్తము కృష్ణుడికి చెందింది కాబట్టి కృష్ణుడే యజమాని. కాబట్టి మనము అందరం కూడా ఈ భౌతిక జగత్తులో మనము దేహాన్ని తీసుకున్నాము, ఆ భగవంతుడి యొక్క కృప. ఈ భౌతిక జగత్తులో దేహాన్ని మెయింటైన్ చేస్తున్నాము, ఆ భగవంతుడి యొక్క కృప. కాబట్టి భగవంతుడి యజమాని, భగవంతుడికే ఈ మొత్తం సృష్టి అంతా సంబంధించింది అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఈ భౌతిక దేహాన్ని భగవంతుడిచ్చిన వరప్రసాదంగా భావించి భగవత్ ప్రీత్యర్థమే దాన్ని నియుక్తం చేస్తాడు. అంటే నా దేహము భగవంతుడిదే, మీ దేహము భగవంతుడిదే, మీ దేహం భగవంతుడిదే, జంతు దేహము భగవంతుడిదే, వృక్ష దేహం భగవంతుడే. కాబట్టి ప్రతి ఒక్కరికి నాకు ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి ఎంత అధికారం ఉందో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవిత కాలము జీవించడానికి అధికారం ఉంది అని ప్రతి ఒక్కరం భావించి ఎవరికి హాని కలిగించకుండా ఏమంటారు ఇక్కడ? మై సర్వాణి కర్మాణి సన్యస్య, కర్మలన్నింటినీ నాకు సమర్పించు అని భగవంతుడు 3వ అధ్యాయం 30వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే కృష్ణ భక్తి భావన లేనటువంటి వ్యక్తి భౌతిక దేహము ఇంద్రియాల భావంలో పనిచేస్తాడు. అంటే భగవత్ చైతన్యం ఇది భగవంతుడి యజమాని అని ఎవరైతే భావించలేరో వాడు భౌతిక చైతన్యంలో పనిచేస్తాడు. కానీ ఎవరైతే ఈ మొత్తం సర్వానికి సృష్టికర్త ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణం ఈ సృష్టి అంతా ఆ భగవంతుడి వల్ల సృష్టింపబడ్డది. సృష్టిలో ఏది జరగాలన్నా భగవంతుడి ప్రమేయం లేకుండా జరగదు. ప్రతి కారణానికి కారణమూతుడు ఆ గోవిందుడు అని తెలుసుకొని నేను కూడా ఆ గోవిందుడికి సేవ చేసినప్పుడే ఆనందంగా ఉండగలను. గోవిందుడి యొక్క గోవిందుడు ప్రసాదించినటువంటి ఈ మనం చూస్తున్నటువంటి ఆత్మల యొక్క దేహాలు, ఆత్మలు భగవంతుడి అంశము. ప్రతి ఆత్మకు దేహము భగవంతుడు ప్రసాదించాడు. అంటే మనము భగవంతుని సంబంధికులము, మన దేహము భగవత్ సంబంధమైనప్పుడు మనందరం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. వైస్ వర్స ప్రతి ఒక్కరు ఒకరినొకరు ఆ విధంగా భగవత్ సంబంధించిన వాళ్ళు. మన కారు ఉందండి, కారుకు 4 వీల్స్ ఉంటాయి. ఒక వీల్ వద్దులే అని చెప్పేసి దాన్ని పంచర్ చేస్తే ముందుకు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. కారుకున్న 4 వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైన్కు 100 వీల్స్ ఉన్నాయండి. ఏ ఒక్క వీల్ ఊడిపోయింది అనుకోండి ట్రైన్ ముందుకు వెళ్తుందా? ఆ ట్రైన్ లో ప్రతి భాగము మనందరము చాలా ఆనందంగా ప్రయాణం చేయడానికి ఇంపార్టెంటే. అలాగే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భగవంతుడు విరాట్ రూపంలో ఒక భాగము. కాబట్టి ఎవ్వరు కూడా ఇంకొకరిని ద్వేషించకూడదు, ఎవరు కూడా ఇంకొకరికి నష్టపరచకూడదు. ఎందుకంటే అలా నష్టం చేయడం వల్ల మనం భగవంతుడికి ప్రీతికరం అవుతాము, ప్లస్ మనం ఒకరికొకరు ప్రీతికరం అవుతాము. అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని ప్రేమిస్తే మనందరం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి
భగవంతుని ప్రేమించి భగవంతుని సేవిస్తే అందరం ఒకరినొకరు ఆటోమేటిక్గా ప్రేమిస్తాము. ఆ విధంగా మనము ఒకరినొకరు భగవంతుడి ద్వారా ప్రేమించుకుంటే ఈ సృష్టిలో ఆనందమయమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ చివరకు భగవద్ధామాన్ని చేరుకోవడం గ్యారంటీ అని భగవంతుడు మాటిస్తున్నాడు. జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సేవకని ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదా దీన్ని తర్వాత కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ మళ్ళీ వినండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.